వాయిస్ మెసేజ్లు ఇవన్నీ తరచూ పెట్టుకొని కూర్చోలేను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, కంపెనీకి సంబంధించిన ఏ విషయమైనా నేను మాత్రమే చెప్పింది పరిగణలో తీసుకోండి. ఎవరో ఒకరు నేను జూమ్ పెడతాను, మీ అందరి డౌట్లు తీర్చేస్తాను, లేకపోతే మీకు పలానా దాని మీద క్లారిటీ ఇస్తాను, నన్ను ప్రశ్నలు అడగండి, ఇలాంటివి ఎవరైనా పెడితే వాటికి వారు చెప్పే సమాధానాలకి నాకు ఎటువంటి సంబంధం ఉండదు. కంపెనీకి వారు చెప్పేటువంటి సమాధానాలకి సంబంధం ఉండదు. ఎందుకంటే వారెవరు నన్ను అడిగి పెట్టరు, నేను పెట్టమని అస్సలు చెప్పను. ఆ జూమ్స్కి, ఆ సమాధానాలకి, ఆ వాయిస్ సమాధానాలకి లేదా ఆ మెసేజ్ సమాధానాలకి నాకు ఏ సంబంధం ఉండదు. నేనేం చెప్పాలనుకున్నానో అదంతా డాడీ అఫీషియల్స్లో పెడుతున్నాను. దాన్ని మాత్రమే మీరు ఫాలో అవ్వండి. అలాగే కంపెనీ శ్రేయస్సు కోరేవారు, కంపెనీ డెవలప్ చేసుకోవాలనుకునే వాళ్ళు కంపెనీ చెప్పింది ఫాలో అవ్వండి. కంపెనీ తరపుని నేను చెప్తాను, మీ సమాధానాలు తీరుస్తాను అని ఎవరైనా వస్తే, ఎవరు వచ్చారు వస్తారు అని నాకు తెలీదు, వస్తే దాన్ని పరిగణలో తీసుకోవడానికి మీ టైం పాడు చేసుకోకండి. ఇలాంటివి గత కొన్నాళ్ళుగా మనం చూస్తున్నాం. ఏంటంటే ప్రశ్న ఏమి అడగాలి అనేది ఆ మీటింగ్ పెట్టిన వాళ్ళే, ఆ జూమ్ మీటింగ్ పెట్టిన వాళ్ళే కొంతమందిని ఎలాంటి ప్రశ్న అడగాలి అనేది వాళ్ళే చెప్తారు. ఎలాంటి సమాధానం చెప్పాలనేది వాళ్ళకి తెలిసి ఇలాంటి సమాధానం చెప్తాను అని వీళ్ళే చెప్తారు. అదంతా ఒక ప్లే గేమ్ లాంటిది అనమాట. మీరే సమాధానం చెప్తారు, మీరే అడుగుతారు. ఇది విన్నోళ్ళు, ఏమీ తెలియలేని వాళ్ళు అది నిజం అనుకొని నీ తాలూకా భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు. అలాగే ఏమైనా పెట్టాల్సి వస్తే నేనే పెడతాను, ఏం చెప్పాల్సి వస్తే నేనే చెప్తాను. ఎవ్వరు దానికి లీడ్ తీసుకొని నేనున్నాను అంటే ఆ ఉన్నాను అన్న వారికి కంపెనీకి ఎటువంటి ఆథరైజేషన్ లేదు. అలా ఉంటే పలానా వ్యక్తి పెడుతున్నారు మీరు వెళ్ళండి అని నేనే మాట్లాడతాను. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరికైతే నా మీద మంచి అభిప్రాయం ఉన్నదో వారు అలాంటి మీటింగ్స్కి, అలాంటి మెసేజ్లకి, అలాంటి గ్రూపులకి వెళ్ళడం మానేయండి. ఎవరికైతే ఆ టైప్ ఆఫ్ ఇంటెన్షన్ ఉందో వాళ్ళు ఎలానో వెళ్తారు. అది మనకు అవసరం లేదు. ఎందుకంటున్నానంటే కంపెనీని గొప్పగా చేయాలి, పాజిటివ్గా తీసుకెళ్ళాలని ఆలోచించి నాకు చెప్పే వాళ్ళంతా నాకు ఫోన్ చేసి, డాడీ ఎలా జరుగుతుంది, అలా జరుగుతుంది, ఇది కరెక్ట్ కాదు, వాళ్ళు ఎలా చేస్తున్నారు అని నాకు బాధ అనిపిస్తుంది డాడీ, మిమ్మల్ని అంటే బాధ అనిపిస్తుంది, కంపెనీని అంటే బాధ అనిపిస్తుంది అని మాట్లాడుతున్నారు. ఇలాగ అనేక రకాలుగా. అసలు మీరు వినటం దేనికి, బాధపడడం దేనికి? నేను చెప్పింది వినాలి. ఎవరో వాళ్ళ కంపెనీ సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళ కంపెనీని నడపరు. వాళ్ళు మీకు ఎటువంటి సమాధానాలు చెప్పినా అవి వారికి అనుకూలంగా, వారి తాలూకా స్వార్థ బుద్ధితో, స్వార్థ ఆలోచనలతో వాళ్ళు కొన్ని పర్సనల్ డిమాండ్స్ కంపెనీ దగ్గర పెట్టి అవి జరగకపోయినప్పుడల్లా కొంత ఆ మెంటాలిటీ ఉన్న గ్రూప్ని రెచ్చగొట్టి ఇలాంటివన్నీ చేస్తూ ఉండొచ్చేమో అని ఆలోచించండి. దాన్ని విడిచిపెట్టండి. దాన్ని ఇప్పుడు బీసీటీలో 12% కాయిన్స్ ఉంటాయి. ఇంతకుముందు 33%. అంటే మీరు ఒక 2 కాయిన్స్ పెడితే ఒక కాయిన్ కంపెనీ వెళ్ళేది. ఇప్పుడు మీరు 2 కాయిన్స్ పెడితే
ఇప్పుడు 12% మాత్రమే వెళ్తుంది. అంటే ఎంత? 0.24 2 కాయిన్స్ పెడితే. ఇది దీని తాలూకు సిస్టమ్. కానీ దీన్ని తప్పుగా మీరందరికీ పెద్ద స్కోప్లో 70 mm దాటి 70,000 mm ఓ సినిమా చూపించవచ్చు. ఎలా అంటే 2 కాయిన్స్ పెట్టారు, 0.24 కాయిన్లో 4/4 కంటే తక్కువ కంపెనీ వెళ్తాయి మన ఖర్చుల నిమిత్తం. దీన్ని ఇంకోలా చేయొచ్చు. 2,000 కాయిన్స్ పెట్టారు, అప్పుడు 2,204 కాయిన్స్ వెళ్తాయి. 20,000 కాయిన్స్ పెట్టారు, 2,400 కాయిన్స్ వెళ్తాయి. 1,00,000 కాయిన్స్ పెట్టారు, ఆటోమేటిక్గా ఇది 12,000 కాయిన్స్ కనబడతాయి. అప్పుడు ఈ లాజిక్ తెలియని మన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే 12,000 కాయిన్స్ డాడీ గారు అమ్మేసుకుంటున్నారు, డాడీ గారికి వెళ్ళిపోతున్నాయి అని మీరు భయపడేలా దాన్ని చెప్తారు. ఎందుకు? అది ఒరిజినల్గా 12%, 100 కాయిన్స్లో 12 కంపెనీ వెళ్తాయి. కానీ మిమ్మల్ని భయపించాలంటే 1,00,000 కాయిన్స్ పెట్టాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఈ బాబు ఈయన తెలిపోతుందా అంటారు. ఇక రెండవది అంటే మన దగ్గర ఉన్న పాజిటివ్స్ని మైనస్లో చూపించేటువంటి వ్యక్తులు కూడా రావచ్చునేమో. వచ్చారని నేను అన్ను, ఎవరి మీద నిందలు వేయను, వచ్చునేమో. అలాంటి నాతో కొంతమంది మాట్లాడుతున్నారు కాబట్టి అందుకు చెప్తున్నాను. ఇక రెండవది, మీరు 100 కాయిన్స్ పెడితే 12 కాయిన్స్ కంపెనీ వెళ్తాయి, 10 కాయిన్స్ పెడితే 1.2 కాయిన్ కంపెనీ వెళ్తుంది. అవి పెట్టి తీసేసి అంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. నీకు ఆ క్యాన్సిల్ చేసుకోవచ్చిన ఆప్షన్ కూడా తప్పుడు దారిలో చూపిస్తారు. ఎలా అంటే వాళ్ళు కాయిన్స్ పెట్టడం, అవి తీసేయటం, అందులో ఈ కంపెనీ ఉండిపోయినని చెప్పడం. ఇప్పుడు మన దగ్గర ఉన్న మొత్తం కుటుంబం అంతా కూడా పెట్టడం తీయడం క్యాన్సిల్ చేయడం, ఇదే పని మీద ఉంటామా మనం? నీకు పెట్టిన రేటు కంటే ఎక్కువగా అమ్ముకోవాలని నీకు ఎప్పుడైనా అనిపిస్తే, లేదా అప్పుడు అమ్మని అవసరం లేదు అని నువ్వు భావించినప్పుడు అవి క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంతేగాని క్యాన్సిల్ ఆప్షన్ కూడా ఓ క్యాన్సర్ వ్యాధిలాగా మనకు చూపించి అయ్యో బాబోయ్ అనిపించేలా చేసే వ్యక్తులు కూడా ఉంటారు. జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలి. దాన్ని ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నా, ఇక మీదటి నుంచి మనం ఎక్కువ మాట్లాడుకోలేము. ఈ బండికి సంబంధించిన పనుల మీదే ఉండాలి నేను. ఆ బండికి సంబంధించిన కూడా చాలా విషయాలు నేను మళ్ళీ మీకు ఈరోజు రేపట్లో చెప్తాను. ఇప్పుడు మనం బీసీటీని, కేబీసీని, స్టేకింగ్ అండ్ రెఫరల్ ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తున్నాం. ఇప్పుడు నేను మళ్ళీ మీకు చెప్తాను, దాంట్లో జాగ్రత్తగా చూడండి. అనవసరంగా మీ పనులు మానుకొని మీ ఆలోచన సరళ పక్కన పెట్టేసి ఇవన్నీ గ్రూపుల్లోనూ విని కంపెనీ చెప్పినవి కాదు, వాళ్ళ స్వార్థానికి ఏదో ఆలోచించి, ఉదాహరణకి ఒకడు నాకు 10 లక్షల కాయిన్స్ ఇస్తే నేను ఇలా చేస్తాను, ఆ కాయిన్స్ నాకు ఇచ్చేయండి, ఓ శాలబుల్ కాయిన్ కానీ, ఓ కేబీసీ కానీ, ఇంకోటి కానీ నన్ను 10 డబ్బులు కానీ అడిగారు అనుకోండి. దానికి నేను అయ్యి బాబోయ్ వీడితో ప్రమాదం, వీడు భయపెడతాడు, అదే ఇలా తప్పుగా మాట్లాడతాడని నేను ఆ కాయిన్స్ వాళ్ళకి ఇస్తానని అనుకోవచ్చారు. అలాంటి వాళ్ళు ఈ విషయం మీకు చెప్పరు, నేను ఆ విషయం చెప్పలేను అనుకుంటున్నారు. వాళ్ళు ఇలాంటివన్నీ తీసుకొస్తారు. అవన్నీ వదిలేసి ప్రశాంతంగా పని చేసుకోండి. నచ్చితే చేయండి, నచ్చపోతే మానేయండి. ఎందుకంటే మానడం చేయడం మీ సొంత నిర్ణయం. దాంట్లో దేవుడు కూడా మిమ్మల్ని ఎవడు వారించలేడు. ఎందుకంటే నీ ఇష్టం. అంతే అమ్ముకుంటూ లేదా మానేస్తావు, పని చేస్తావు లేకపోతే చేయవు. ఇక్కడ చేస్తావు, నచ్చకపోతే ఎక్కడైనా చేసుకుంటావు. అది నీ ఉద్దేశం, నీ అవసరం.
దాని మీద చేస్తావు. కాబట్టి దాన్ని ఎవడు నియంత్రించలేడు, అలా చేయడానికి కొట్టలేదు. ఇదేది కాకుండా ఇలాంటి దాని మీద ప్రత్యేకించి రోజంతా గడిపేటువంటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం బండి రిలీజ్ చేస్తున్నాం, దాని పని మీద మనకు చాలా పని ఉంది, మంచి లీడ్ వస్తుంది, మంచి బిజినెస్ అవుతుంది, అందరికీ మంచి లైఫ్ ఉంటుందని నేను నిరంతరం పనిచేస్తున్నాను. దీన్ని వాళ్ళకు అనుకూలంగా తీసుకొని చేయొచ్చు. మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు అందరికీ ఒక ప్రశ్న వచ్చి ఉంటుంది, ఆడెవడు మాట్లాడినాడు చెప్పాడే అని నన్ను అడిగారు కూడా. నాకున్న ఒక వెసులుబాటు ఏంటంటే, నా ఫోన్కి ఏం మాట్లాడినా రికార్డ్ అయిపోతుంది. ఏం మాట్లాడినా అలా వాళ్ళు మాట్లాడినవి అన్నీ నా దగ్గర రికార్డు కూడా ఉంది. మరి దాన్ని బయట పెట్టేయచ్చు కదా అనుకోవచ్చు. నా ఉద్దేశం మన కంపెనీని ఈ విధంగా నడపాలి, ఇలాంటి వాటితో నడపాలి కాదు, అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి. అది ఒక రోజులో ఒక క్షణంలో వచ్చేది. కాబట్టి కంపెనీ మీద కాయిన్ మీద నమ్ముకునే వాళ్ళు నేను చెప్పినవి మాత్రమే వినండి. అలా కాకుండా నేనున్నాను తగుదనా అమ్మ అని చెప్పి వచ్చారంటే ఖచ్చితంగా స్వార్థం. వాళ్ళకు స్వార్థం ఉంది. ఎందుకు? నీ టీంకు నువ్వు చెప్పుకో, కానీ పక్కో టీంలు కూడా నువ్వే లీడర్వా. నీ సీనియర్ నువ్వు అడుగు, కంపెనీలో అందరూ నువ్వు అడుగుతావా? నీ జూనియర్కి నువ్వు చెప్పు, కంపెనీలో అందరూ నీ జూనియర్ లాగా మాట్లాడతావా? దీని అర్థం ఏంటి? డామినేషన్. నోరేసి పడిపోదరని ఆలోచన. అలాంటి వాటిని ప్రోత్సహించకండి, వాటిని పట్టించుకోకండి. ఎందుకంటే మరికొద్ది రోజుల్లోనే అద్భుతం జరగబోతుంది. మన కంపెనీ మంచి ముందుకు తీసుకెళ్దాం. మళ్ళీ దీన్ని నేను చేయను, మీరు చేయకండి, ఇలాంటివి కూడా మాట్లాడిన నచ్చలేని వాళ్ళు సరెండర్ పెట్టండి. నేను ఇప్పుడు ఇది రిలీజ్ చేసిన తర్వాత మన బండి నేను అవన్నీ ఒక్కోటి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ. దీని మీద చర్చలు పెట్టడం కూడా నాకు నచ్చదు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. బీసీటీ అండ్ కేబీసీ స్టేకింగ్ రిఫరెన్స్ ఈరోజు మధ్యాహ్నం షార్ప్గా 3:45 రిలీజ్ చేస్తున్నాను. దాని వివరాలు మీకు ముందుగా చెప్తున్నాను. ముందు నేను బీసీటీ గురించి మాట్లాడతాను. ఆ బీసీటీ ఏంటంటే ఇందులో రెఫరల్ని ఈజీగాను ఇదివరకు మనం వాడని విధంగా చేశాను. ఇప్పుడు ఉదాహరణకి నేనే ఇందులోనూ మీకు రిఫరల్ ఇవ్వాలనుకున్నాను. అక్కడ ఏంటంటే నా తాలూకా కేజీఎన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ నేను మీకు ఇస్తాను. ఆ నెంబర్ని నువ్వు వెళ్ళి బీసీటీకి వెళ్ళి ఆ స్టేకింగ్ ఆప్షన్ ఉంది, దాని దగ్గరికి వెళ్తే అది నీకు నెంబర్ అడుగుతుంది, కేజీఎన్ నెంబర్. ఎవరి కంట్రోల్లో నువ్వు అందులో తీసుకుంటున్నావు అని అడుగుతుంది. అంటే ఎవరు రిఫరల్ కోరుకుంటున్నావు అని. వెంటనే అక్కడ నేను ఇచ్చిన నంబరు మీరు కొట్టారనుకోండి, ఆటోమేటిక్గా మీరు నా కిందకు వచ్చేస్తారు. దాని తర్వాత ఎన్ని కాయిన్స్ పెడతావు అని ఉంటుంది స్టేకింగ్. 5 కాయిన్స్ కంటే తక్కువ పెట్టడానికి లేదు. 5 కాయిన్స్ కంటే తక్కువ పెట్టడానికి లేదు. 5 కాయిన్స్ని నుంచి పైన పెట్టుకోవచ్చు. అలా పెట్టుకున్న తర్వాత ఎన్ని రోజులు అంటే 6 నెలల, సంవత్సరమా, సంవత్సరంన్నర అని అడుగుతుంది. అంటే 6 months, 1 year, 1.5 years అని అడుగుతుంది. మీరు ఆ 1.5 ఏది మీకు 6 నెలలే నేను కాయిన్ ఇందులో స్టేక్ చేయాలని అనుకుంటే మీరు ఆ ఆప్షన్కి వెళ్తే మీకు వెళ్ళిపోతుంది. 6 నెలలకి మనం ఇచ్చేది 2%, 1.5 yearకి 2.5%, 1 yearకి
1.5 ఇయర్కి 3%. అది మీకు ఇచ్చేస్తుంది. ఎవ్రీ మంత్ మీకు దీని తాలూకు ఇంట్రెస్ట్, మీరు ఎన్ని కాయిన్స్ వేశారో అన్ని కాయిన్స్కి ఎవ్రీ మంత్ మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. అది 2% అయితే 2%, 3 అయితే 3, 2.5 అయితే 2.5. అంటే యాన్యువల్ 24%, సంవత్సరానికి 24% అయినప్పుడు మీకు నెలకి 2%. యాన్యువల్కి సంవత్సరానికి మీకు 30% అయినప్పుడు మీకు 2.5% కాయిన్స్ వస్తాయి. సంవత్సరానికి 36% అయినప్పుడు మీకు 3% కాయిన్స్ మీకు వస్తాయి. అంటే డివైడెడ్ బై 12 నెలలు అన్నమాట. ఇది ఎవ్రీ మంత్ మీకు వచ్చేస్తుంది. ఫైనల్గా 6 నెలలు లేదా సంవత్సరంన్నర అయిన తర్వాత మీ కాయిన్స్ మీకు రిలీజ్ అయిపోతాయి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మీరు ఈ ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్ తీసుకొని ఎవ్రీ మంత్ మీరు అమ్మేసుకోవచ్చు బీసీట్లు. ఇలా ఇంట్రెస్ట్ వచ్చినవి డైరెక్ట్ బీసీట్లు అమ్ముకోవడానికి ఇచ్చాను. అలాగే రిలీజ్ అయిపోయిన తర్వాత, అంటే మీరు ఏదైతే అందులో స్టేక్ చేశారో ఆ స్టేకింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా డైరెక్ట్గా మీరు బీసీట్లను అమ్మచ్చు. మీకు కివోలో నుండి బీసీట్లు అమ్మచ్చు, కానీ బీసీట్లు కొనుక్కొని బీసీట్లు అమ్మడానికి కాదు, కానీ స్టేకింగ్లో పెట్టి మాత్రం బీసీట్లు అమ్ముకోవచ్చు. దీన్ని ఖచ్చితంగా గుర్తించండి. ఇక రెండవది, బీసీటీ రెఫరల్ ఇచ్చినందుకు 12 లెవెల్స్కి కమిషన్ వస్తుంది. బీసీటీ రెఫరల్ ఇచ్చినందుకు 12 లెవెల్స్ కమిషన్ వస్తుంది. ఈ కమిషను నైట్ 12 గంటలకి ఇది పడిపోద్ది. మీరు ఆ తర్వాత మీరు బీసీట్లు అమ్ముకోవచ్చు. ఆ కమిషన్ ఎంత వస్తుంది, ఏ లెవెల్కి ఎంత వస్తుంది మళ్ళీ నేను మీకు చార్ట్ ఇస్తాను. ఇది బీసీటీ స్టేకింగ్. ఎందుకు ఈ బీసీటీ స్టేకింగ్ చేసాము? ఇప్పుడు కివోలో ఉన్న కాయిన్స్ని కొనుక్కొని బీసీట్లో స్టేకింగ్ చేసుకోవడం వల్ల రేపు మన ప్రాజెక్టులైన మైనిట్స్లో కానీ, యూటీఆర్లో కానీ, మన వెహికల్ సంబంధించి కానీ ఒక్క బీసీటీలో కొనుక్కుని మాత్రమే యాక్సెప్ట్ చేస్తాం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, బీసీటీలో కొనుక్కుని మాత్రం యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే ఒకరి దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉన్నాయి కిబోలో, ఒకరి దగ్గర తక్కువ కాయిన్స్ ఉన్నాయి కిబోలో, ఒకరి దగ్గర కాయిన్సే లేవు. అప్పుడు వాళ్ళ నుంచి డైరెక్ట్గా అవ్వదు. కాబట్టి వాళ్ళకు కూడా, తక్కువ కాయిన్స్ ఉన్న కూడా మంచి రేట్ రావాలంటే బీసీట్లో కొనుక్కుని మాత్రమే మనం కాయిన్ యూటిలిటీ తీసుకుంటాం. ఈ విషయాన్ని తప్పనిసరిగా మీరు గుర్తించండి. నేను ఎప్పుడైతే రెఫరల్ కొంతమందికి ఇస్తాను కాబట్టి ఎప్పట్లాగే వాళ్ళ నుంచి మీరు తీసుకోండి. నేనైతే డైరెక్ట్గా ఎవరికి గ్రూప్లోనూ నేను నా ఈ కంపెనీ తాలూకా కేజీఎన్ నెంబర్ పెట్టను. మీ సీనియర్స్ లేదా జూనియర్స్ మీకు ఎవరి దగ్గర నుంచి అనుకూలంగా ఉందో వాళ్ళ దగ్గర తీసుకోండి. ఈలోగా మీరు దానికి సంబంధించిన వర్క్ చేసుకోండి, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. తీసుకుని వెంటనే దాన్ని ఉపయోగించండి. డెఫినెట్లీగా మనకి చాలా మంచి జరుగుతుంది, అద్భుతంగా వెళ్తుంది. ఎందుకంటే వెహికల్స్ కానీ, మైనిట్స్ కానీ, యూటీఆర్ కానీ మొత్తం కాయిన్స్ అన్నింటికి ఒక మంచి చక్కటి దారి అవుతుంది. వెహికల్స్ గురించి నేను మళ్ళీ రేపు మీకు ఓ గొప్ప విషయం మీకు చెప్పవద్దు, అంటే మంచి విషయం మీకు చెప్పవద్దు. థ్యాంక్ యూ. ఇక కేబీసీ గురించి ఎలాగంటే, కేబీసీ అనేది ఇంటర్నేషనల్ కాబట్టి మనకి ఇవ్వనే, అది కూడా ఇంటర్నేషనల్ అయితే కేబీసీ, నేషనల్కి వస్తే బీసీటీ. ఈ కేబీసీ కూడా స్టేకింగ్స్ ఇచ్చాను, దానికి కూడా రెఫరల్ ప్రోగ్రామ్ ఉంది, దానికి కూడా మీకు ఇంట్రెస్ట్ ప్రోగ్రామ్ ఉంది. అవి ఎలాగా ఏంటి అనేది మీకు పీడిఎఫ్లు అండ్ వీడియోతో పాటు మీకు క్లియర్గా ఉండేటట్టు
ఇంగ్లీష్లోనే మీకు ఉంటుంది అదంతా. మనతో పాటు ఇంటర్నేషనల్గా అన్ని మాధ్యమాల్లో కూడా దాన్ని రిలీజ్ చేస్తాం. ఇక్కడ బీసీటీని పెరగాలి, అక్కడ కేబీసీని పెరగాలి. ఖచ్చితంగా మన యూటిలిటీని మీద నుంచి ముందుకు తీసుకెళ్తాం కాబట్టి మంచి జరుగుతుంది, మంచిగా జరుగుతుంది. 3:45 నేను ఈ రిఫరల్ రిలీజ్ చేస్తాను. అది మీకు అంటే అప్పుడు మీకు ఈ పీడిఎఫ్లు ఇవి దీన్ని కేబీసీ సంబంధించి పంపించేస్తాను. మీరు ఎవరి దగ్గర రిఫరల్ తీసుకోవాలి ఏంటి అనేది ఆ వీడియోలు చూసి కేబీసీ తీసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ, మీ జూనియర్ ఆర్ సీనియర్ కానీ, మీకు సర్వీస్ బాగా ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకోండి. కేవలం రెఫరల్ పెంచుకోవడం కోసం ఈ గ్రూపుల్లో కానీ జూమ్లో కానీ మనకు తెలియకపోయినా ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు కానీ తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. ఒక్కసారి రిఫరల్ తీసేసుకుంటే మీరు మార్చడానికి అవ్వదు కాబట్టి వాళ్ళ తర్వాత సర్వీస్ ఇవ్వలేనుడు ఆ సర్వీస్ కరెక్ట్గా ఇచ్చే వాళ్ళు చూన్ చేసుకోండి. నెక్స్ట్ మన వెహికల్ ప్రోగ్రామ్ వస్తుంది కాబట్టి దానికి చాలా విధాలుగా నేను ప్లాన్ చేసుకుని ఉన్నాను. దానికి కూడా మీకు చక్కటి గైడెన్స్ ఇచ్చే వాళ్ళని ముందుగానే చూన్ చేసుకుని ఉంచుకోండి. ఈ 3 ప్రాజెక్టుల మీద మన కాయిన్ చాలా ఎక్కువగా బండికి కూడా కేబీసీ తీసుకుంటాం, బీసీటీ తీసుకుంటాం. కాబట్టి మీరు అది జాగ్రత్తగా ఆలోచించి ఎవరి దగ్గర తీసుకోవాలనేది చూడండి. గతంలో మీకు ఎవరెవరు ఎలాంటి సర్వీస్ ఇచ్చారు, ఇప్పుడు ఓన్లీ వాళ్ళు ఆ సర్వీస్ని మీకు అందించగలరా ఆలోచించుకోండి. ఎందుకంటే ఇది ఒకసారి ఇచ్చిపోయేది కాదు. మనం చేసే ప్రతిదీ లాంగ్ టైం తీసుకుంటాం. దీని అన్నింటిలో మళ్ళీ మీ రిఫరల్ తీసుకొని వేరే కంపెనీల్లోకి రమ్మని అడిగేటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళకి మీకు నచ్చితే వెళ్ళండి, లేకపోతే ఇబ్బంది అనుకున్నప్పుడు ఆ సెక్షన్లోకి ఆ వ్యక్తులతో మీరు చేయకండి. మీకు నచ్చితే లేదు నేను 2 చేయగలను అనుకుంటే వాళ్ళతో కూడా చేయొచ్చు. కానీ సర్వీస్ మెయిన్, అది చూసుకోండి. ఎందుకంటే ప్రతిదీ కంపెనీ చెప్పదు, ప్రతిదీ మనం వాయిస్ ద్వారా నేర్చుకోలేము, ప్రతిదీ మనం వీడియోలో చూసి తెలుసుకోలేము. మనకి ఈ రిఫరల్ ప్రోగ్రామ్ అంటే అర్థం ఏంటంటే ప్రతి విషయాన్ని మనకు చెప్పేవాడిని మనం వాళ్ళ దగ్గర రిఫరల్ తీసుకుంటే మనకు మంచిగా అన్నీ జరుగుతాయని అర్థం. కాబట్టి మీరు రిఫరల్ ఇచ్చినా మీకు కాయిన్స్ వస్తాయి బీసీలో. అవి నేటి 12కి వచ్చేస్తే మీరు అమ్మేసుకోవచ్చు. మీరు స్టేకింగ్ చేసినా మీకు ఇంట్రెస్ట్గా కాయిన్సే వస్తాయి. అది నెల వస్తాయి, అవి మీరు అందులో సేల్ చేసుకోవచ్చు. కాబట్టి ఇచ్చే చక్కటి ప్రోగ్రాం గుడ్ మార్నింగ్ లేడీస్. కేబీసీ సంబంధించినవి ఇవి పెట్టాను. బీసీటీ సంబంధించి ఆల్రెడీ మీ సీనియర్స్కి మీ సీనియర్స్ ఎవరు ఉన్నారో లేదా జూనియర్స్ కొంతమందికి ఇచ్చాను నేను. వాళ్ళ దగ్గర నుంచి మీరు కలెక్ట్ చేసుకొని అవి ఇచ్చేయచ్చు, దాన్ని ఇచ్చేసుకోవచ్చు మీరంతా. ఇది ఓపెన్ చేసి చూసుకోండి, ఎలా చేయాలా ఏం చేయాలన్నా కేబీకి సంబంధించి తెలుస్తుంది. బీసీటీ సంబంధించి ఆల్రెడీ నేను చెప్పాను. దాని ప్రకారం చేస్తే ఒక రిఫరల్ ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది ఒకటే నేను పంపిస్తాను. ఆల్రెడీ ఎవరెవరికైతే నేను ఇచ్చానో వాళ్ళు ఆల్రెడీ ఇది మెసేజ్ తర్వాత ఇప్పుడు నేను ఇస్తాను, వాళ్ళు మీకు పంపిస్తారు. ఇది బీసీటీ సంబంధించి కేవలం కేజీఎన్ నెంబర్ మాత్రం ఎవరైతే యాక్టివేట్ చేసుకున్నారో, మినిమం 5 కాయిన్స్ పెట్టి యాక్టివేట్ చేసుకున్నారో వాళ్ళ కేజీఎన్ నెంబర్ మీరు చేసుకుంటే సరిపోతుంది. ఓకే. నాకు ఇక్కడ ఈ కరెంట్ ఒకటి లేదు, దీని నుంచి
ఇంక ఇక్కడి నుంచి బహుశా ఏం రాకపోవచ్చు. అట్లా జాగ్రత్త చూడండి. ఇంకా ఏమైనా ఉన్నట్టయితే మళ్ళీ మాట్లాడదాం.